భూమి మీద యాసిడ్ రైన్ పడితే ఏమవుతుంది? ఈ వర్షాన్ని మనుషులు తట్టుకోగలరా? దీనివల్ల ప్రపంచం నాశనం అయిపోతుందా? అసలు ఈ యాసిడ్ రైన్ వల్ల ఎదురయ్యే సమస్యలేంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. కార్బ్యూరేటెడ్ లాంటి సూపర్ యాసిడ్ గనుక ఆకాశం నుండి వర్షంలా కురిస్తే అది వితిన్ మినిట్స్ లో ఇళ్లని, కార్లని, మనుషుల్ని, మొత్తం ప్రపంచాన్నే నాశనం చేసేస్తుంది. కానీ అదృష్టవశాత్తు యాసిడ్ రైన్ లో ఉండే యాసిడ్ అంత పవర్ఫుల్ అండ్ ప్యూర్ గా ఉండదు. ఇది కార్బన్ లాగా పనిచేయనప్పటికీ యాసిడ్ రైన్ రిజల్ట్ ఆల్మోస్ట్ అది కురిసిన ప్రతి చోట ఘోరంగా ఉంటుంది. నార్మల్ రైన్ లాగా కాకుండా యాసిడ్ రైన్ లో అధిక స్థాయిలో నైట్రిక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల ఆ వర్షం యొక్క ఎసిడిటీ లెవెల్ సుమారు 4 pH గా అవుతుంది. అంటే అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు టొమాటో సాస్. నార్మల్ గా యాసిడ్ రైన్ అంత ఈజీగా పడదు. ఇది వాతావరణంలో ఉండే పొల్యూషన్ ఎక్కువైపోతే కురుస్తుంది. పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలను కాల్చడం వల్ల కలిగే కెమికల్స్ అండ్ పొల్యూటెంట్ వాతావరణంలోకి ఎంటర్ అవుతాయి. అక్కడ అవి వాటర్ అండ్ ఆక్సిజన్ తో కలిసి యాసిడ్ రైన్ లాగా మారతాయి. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని ప్రదేశాల్లో యాసిడ్ తో కూడిన వర్షం పడినా అదృష్టవశాత్తు పెద్దగా నష్టం జరగలేదు. కానీ వర్షం ఎప్పుడు ఎసిడిక్ గా ఉంటే ఏం జరుగుతుంది? ఇలాంటి సిచ్యువేషన్ దాదాపు అసాధ్యం. అయితే యాసిడ్ రైన్ వల్ల మనకి డైరెక్ట్ గా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ వాన చినుకులు మన చర్మాన్ని తాకితే దానివల్ల చర్మం కాలిపోదు. కానీ ఇండైరెక్ట్ గా ఈ వర్షం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అందులో ముఖ్యమైనది పర్యావరణం. ఈ వర్షం నేలలో ఉండే విలువైన పోషకాలను నాశనం చేసి కొన్ని చెట్ల ఆకులపై మైనపు పూత తొలగిస్తుంది. అండ్ చెట్లు ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఎనర్జీని జనరేట్ చేసుకోలేక బలహీనపడి చనిపోతాయి. దీంతో ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. బిల్డింగ్లు అండ్ రోడ్లు, అదర్ మెటీరియల్స్ కూడా ఈ యాసిడ్ రైన్ కారణంగా నెమ్మదిగా పాడైపోతాయి. దీంతో మొత్తం ప్రపంచ నగరాలు కాలక్రమేణా కూలిపోతాయి. ఈ వర్షం భూమిని తాకిన తర్వాత అది చివరికి మన సరస్సులు, నదులు అండ్ మహాసముద్రాల్లోనే కలుస్తుంది. నీటిలో ఉండే ఈ ఎసిడిక్ లెవెల్ మొత్తం దానిలో నివసించే అన్ని ప్రాణులకి తీవ్రంగా హాని చేస్తుంది. కొన్ని రకాల చేపలు ఇతర జీవుల కన్నా కొద్దిగా బెటర్ గా జీవించగలవు. కానీ రొయ్యలు అండ్ ఇంకా వేరే నీటి జంతువులు ఎక్కువ కాలం బ్రతకలేవు. నీరు చాలా ఎసిడిక్ గా ఉన్నప్పుడు ఏదైనా చేప పుడితే అవి ఏదైనా లోపంతో పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యాసిడ్ వల్ల ఒక జాతి చేప మొత్తం చనిపోతే అది ఫుడ్ చైన్ లో లేని కారణంగా మొత్తం పర్యావరణం వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. సమయం గడిచిన కొద్దీ పర్యావరణం పూర్తిగా మారడం వల్ల మొత్తం చేపలన్నీ చనిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరులు పూర్తిగా దేనికి పనికి రాకుండా పోతాయి. ఇది మన ఆహార సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజల ఆహారంలో చేపలు ప్రధాన భాగం. ఈ చేపలు లేకపోవడం వల్ల అది ఫుడ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక మనుషుల ఆరోగ్యం విషయానికి వస్తే గాలిలో పెరిగిన సల్ఫర్ డయాక్సైడ్ ఆస్తమా మరియు బ్రోంకైటిస్ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలకు దారితీస్తాయి. ఇలా చెట్లు మెల్లగా ఎండిపోవడం, మన ఇళ్ళు, రోడ్లు ధ్వంసం కావడం అండ్ మన ఆహార సరఫరాలో ఎక్కువ భాగం కనుమరుగవడంతో భూమి ఇక నివాసయోగ్యం కాదు. దీన్ని ఆపడానికి మార్గం ఏంటంటే వాతావరణంలో మనుషుల వల్ల జరిగే కాలుష్యాన్ని కంట్రోల్లో పెట్టి ఎప్పటికప్పుడు పొల్యూషన్ ని నివారించే కొత్త దారులు కనిపెడితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఆపొచ్చు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.